హలో గైస్, ఈరోజు వీడియోలో అయితే అసలు ప్రాంప్ట్ అంటే ఏంటి, ప్రాంప్ట్ యూజ్ చేసి మనం ఇమేజెస్ ఎలా జనరేట్ చేయాలి, డిస్క్రిప్షన్ ఎలా జనరేట్ చేయాలి, టైటిల్ ఎలా జనరేట్ చేయాలి, ఇవన్నీ మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే నేను దీనికి కావాల్సింది ఏంటి, చాట్ జీపీటీ అకౌంట్ కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. చాట్ జీపీటీ అకౌంట్ క్రియేట్ చేసుకుంటే లేని వాళ్ళు అది కూడా దీంట్లో చూపిస్తాను. ఫస్ట్ నేను గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి నా అకౌంట్లో లాగిన్ అవుతున్నాను. నా బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత చాట్ జీపీటీ లాగిన్ కానీ ChatGPT.com, ChatGPT.ai ఏం టైప్ చేసినా ChatGPT ఫస్ట్ లింక్ అయితే వస్తుంది. ఆ లింక్ వస్తే లింక్ క్లిక్ చేయండి, లేకపోతే డైరెక్ట్ వెళ్ళిపోద్ది. నేను ఆల్రెడీ లాగిన్ అయిపోయాను, ఇక చూసారు కదా. నేను లాగౌట్ అవుతున్నాను మీకోసం. ఇప్పుడు ఏంటంటే లాగౌట్ అయింది. నేను అసలు ఫస్ట్ ChatGPT లాగిన్ చేసుకోవాలి, సైన్ అప్ చేసుకోవాలి. లాగిన్ మీకు అకౌంట్ ఉంటే లాగిన్ చేయండి, సైన్ అప్ కావాలి సైన్ అప్ చేయండి. నేను సైన్ అప్ చేస్తున్నాను. కంటిన్యూ విత్ గూగుల్ టైప్ చేసిన తర్వాత అది మిమ్మల్ని ఇదైతే ఇంటర్ఫేస్ దాంట్లో తీసుకెళ్ళిపోతుంది మిమ్మల్ని. ఇది మెయిన్ ఇంటర్ఫేస్. ఇదంతా నేను తయారు చేసుకున్నాను మొత్తం అంతా, అని నేను జనరేట్ చేసిన ప్రాంప్ట్స్ అండి. ఫస్ట్ మనం అయితే దీనికి ప్రాంప్ట్ అయితే ఇద్దాం. అలా ప్రాంప్ట్ అంటే ఏంటి, ప్రాంప్ట్ అంటే ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్. దానికి ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ ఇస్తే మనకి అవుట్పుట్ ఇస్తుంది మనకి. నేనైతే ఇక్కడ ఒక బేసిక్ టైటిల్ మనకు తెలిసి ఉండాలి. నాకు బేసిక్ టైటిల్ తీసుకుని జనరల్ హై సిటిఆర్ అంటే ఏంటో నెక్స్ట్ చెప్తా. సిటిఆర్ ఇంక్రీజ్ టైటిల్ ఫర్ గివెన్ టైటిల్ అని చెప్పి మీ బేసిక్ టైటిల్. నేను ఇప్పుడు నార్మల్గా ఏదో చేయొచ్చు, డైలీ వ్లాగ్స్. చాలామంది వ్లాగ్ చేస్తున్నారు కదా, యూట్యూబ్ చాలామంది వ్లాగ్ చేస్తున్నారు, డైలీ వ్లాగ్ చేస్తున్నారు. కాబట్టి నేను మై డైలీ వ్లాగ్ లేకపోతే ఏదో తెస్తున్నాను. మై డైలీ వ్లాగ్ అని నార్మల్గా ఇస్తున్నాను. ఇది ఇంగ్లీష్లో జనరేట్ చేస్తుంది, తెలుగులో జనరేట్ చేస్తుంది. హైలైట్ చేయాలి దీన్ని. హైలైట్ ఎలా చేయాలో ఇంతకు ముందు చెప్పాను నేను. ఇన్వర్టెడ్ కామర్స్ పైన ఇన్వర్టెడ్ కామర్స్ కానీ, సెమీకోలన్ కానీ, అదే కాలన్స్ కానీ, ఇలాంటివన్నీ ఇచ్చి హైలైట్ చేయాలి మన టైటిల్ని. మనకి ఏదైతే కావాలో దాన్ని హైలైట్ చేయాలి. నేను హైలైట్ చేశాను. అది నేను లాంగ్వేజ్ మెన్షన్ చేయలేదు కాబట్టి లాంగ్వేజ్ లేకుండా ఇస్తుంది. ఇంగ్లీష్లో టైప్ చేసాను కాబట్టి ఇంగ్లీష్ ఇచ్చేస్తుంది. ఇప్పుడు అదే దాన్ని నేను కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాను. కాపీ ఎలా చేయాలంటే ఫోన్లో అయితే తెలుసు, సిస్టంలో అయితే Ctrl+C అంటే కాపీ, Ctrl+V అంటే పేస్ట్. నేను కాపీ పేస్ట్ చేసి ఇన్ తెలుగు అని ఇస్తున్నాను. ఇప్పుడు తెలుగులో ఇచ్చేస్తుంది నాకు అది. ఇవి మొత్తం అది సజెషన్స్ ఇస్తుంది. 10 అయితే ఇస్తుంది మనకి. అది 10లో మనకు నచ్చింది చూసుకోవాలి. నాకైతే నేనైతే తెలుగు తీసుకున్నాను, ఇంగ్లీష్ తీసుకోవచ్చు కానీ నేను తెలుగు తీసుకున్నాను జనరల్గా అర్థం కావడం కోసం. నాకైతే సెకండ్ నచ్చింది కాబట్టి దీన్ని కాపీ చేయాలి. కాపీ చేసి అక్కడ పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసి ఇలా వదిలేస్తే ఒక రకంగా ఇస్తుంది ప్రాంప్ట్, దాని గురించి ఇస్తుంది. ఇప్పుడు నేనైతే పేస్ట్ చేసి దానికి కూడా ప్రాంప్ట్ ఇవ్వాలి. ఇది ఎందుకు పేస్ట్ చేశాను అంటే ఇమేజ్ కావాలి కదా. ఫస్ట్ మనకి థంబ్నెయిల్కి ఇమేజ్ కావాలి కదా, అందుకని దీన్ని పేస్ట్ చేశాను. దానికోసం ప్రాంప్ట్ ఇస్తాను. జనరల్ హై సిటిఆర్ అనేది క్యాపిటల్ లెటర్స్లో ఉండాలి. క్యాపిటల్ లెటర్స్లో ఇస్తే అది ఐడెంటిఫై చేస్తుంది. సిటిఆర్ ఇంక్రీజ్ ల్యాండ్స్కేప్ ఇమేజ్. మన థంబ్నెయిల్కి ఎప్పుడు ల్యాండ్స్కేప్ ఇమేజే వాడాలి, నార్మల్ ఇమేజెస్ వాడకూడదు. దాన్ని మళ్ళీ ఎడిట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. ఎడిట్ చేయడం అయింది నెక్స్ట్ దాంట్లో చెప్తాను, ఇంకో వీడియోలో చెప్తాను. నేనైతే ఇక్కడ ల్యాండ్స్కేప్ ఇమేజ్ ఫర్ దిస్ టైటిల్, ఆ టైటిల్ ఇచ్చాం కదా, ఆ టైటిల్కి నాకు ల్యాండ్స్కేప్ ఇమేజ్ కావాలని ప్రాంప్ట్ ఇచ్చాను. అదైతే జనరేట్ చేస్తుంది. జనరేట్ చేయడానికి మీకు నెట్ ఉండాలి ఫస్ట్. నెట్ లేకపోతే అలా ఏది అవ్వదు. నాకు జనరేట్ చేస్తుంది. బేసిక్ థంబ్నెయిల్ అది ఇచ్చేసింది. నేను దాన్ని ఎడిట్ చేసుకోవాలి. అది ఎడిట్ ఎలా చేసుకోవాలో దానికి సపరేట్ యాప్ ఉంది. చాలా యాప్స్ ఉన్నాయి కానీ నాకు యూజ్ అయింది సింపుల్గా ఉన్నదే నేను చెప్తాను. మీకు చెప్పి నెక్స్ట్ వీడియోలో చెప్తాను దాని గురించి. ఇప్పుడైతే మనం ఈ ఇమేజ్ వచ్చింది.
ఒక వీడియో మనం చేస్తాం కదా, వీడియో తీసిన తర్వాత ఇమేజ్ వచ్చింది, టైటిల్ వచ్చింది, ఇంకేం కావాలి మనకి? ఎస్ఈఓ. ఎస్ఈఓ అంటే అది చాలా పెద్ద ప్రాసెస్. నెక్స్ట్ వచ్చే వీడియోస్లో అన్నీ చెప్తాను. ఎస్ఈఓ అంటే డిస్క్రిప్షన్, బేసిక్గా చెప్పేస్తాను. డిస్క్రిప్షన్, కీవర్డ్స్, హ్యాష్ ట్యాగ్స్ మెయిన్. ఇవి ఉంటే వీడియో రీచ్ అవుతుంది. రీచ్ అవ్వాలంటే ఇవి ఖచ్చితంగా ఉండాలి. హై సిడిఆర్ అని వస్తున్నాం కదా, జనరేట్ హై సిడిఆర్ అని చెప్పి సిడిఆర్ హైలైట్ చేయాలి కదా. అలాగే ఎస్ఈఓని కూడా హైలైట్ చేయాలి ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు. బేసిక్ టైటిల్ కాపీ పేస్ట్ చేసి ఈ ప్రాంప్ట్ ఇచ్చేయాలి. ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత ఇన్ ఇంగ్లీష్. మన డిస్క్రిప్షన్ ఎప్పుడు డిస్క్రిప్షన్ తెలుగులో ఉండొచ్చు, ఇంగ్లీష్లో ఉండొచ్చు, కానీ హ్యాష్ ట్యాగ్స్ మాత్రం ఇంగ్లీష్లోనే ఉండాలి. తెలుగులో ఇవ్వచ్చు కానీ మనకి అది అంత పర్ఫెక్ట్గా తీసుకోదు. నేనైతే ఇంగ్లీష్లో ఇస్తున్నాను, ఇంగ్లీష్లో కావాలని ఇస్తున్నాను. దానికి ఏం కావాలో కూడా మనం ఇచ్చేయాలి. దానికి ఇట్ కంటైన్ డిస్క్రిప్షన్, కీవర్డ్స్, హ్యాష్ ట్యాగ్స్ ఎక్సెట్రా అంటే అది thumbnail గురించి సజెషన్ చెబుతాం, లేకపోతే ఫైల్ నేమ్ ఎలా పెట్టుకోవాలని ఇస్తాం, అవి వస్తుంది. నేను దానికి కూడా ఇచ్చేసాను. ఇవన్నీ ఇచ్చిన తర్వాత ప్రాంప్ట్ ఎలా పర్ఫెక్ట్గా ఇవ్వాలి. ఏ ప్రాంప్ట్ అయినా సరే పర్ఫెక్ట్గా ఇవ్వాలి. పర్ఫెక్ట్గా ఇస్తే దానికి అర్థమయ్యి మనకి మంచి అవుట్పుట్ వస్తుంది. నేనైతే పర్ఫెక్ట్గా ఇచ్చి దాన్ని జనరేట్ చేస్తే టైటిల్ దగ్గర నుంచి మొత్తం అంతా, డిస్క్రిప్షన్, టైటిల్, కీవర్డ్స్, నేను ఏదైతే టైప్ చేసానో అంతా ఇచ్చింది. అది ఇచ్చిన తర్వాత దీన్ని కాపీ పేస్ట్ చేయాలి. ఇందాక చెప్పాను కదా, కాపీ ఎలా చేయాలి, పేస్ట్ ఎలా చేయాలని. దీన్ని అలా కాపీ పేస్ట్ చేయాలి. కాపీ పేస్ట్ చేసి దీన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేయాలి. ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత టైటిల్ దగ్గర టైటిల్, హ్యాష్ ట్యాగ్స్ ఏమో డిస్క్రిప్షన్ కూడా డిస్క్రిప్షన్లోనే. ఇంకోటి ఏంటి, మీకు జనరేట్ చేసిన, మీకు ఫస్ట్లో పెట్టాం కదా జనరేట్ చేసి ఛానల్ మెయిన్ డిస్క్రిప్షన్, ఆ డిస్క్రిప్షన్ కూడా ఉండాలి. ఏమైనా లింక్స్ ఉంటే లింక్స్ ఇవ్వచ్చు. ఇలా డిస్క్రిప్షన్లో చాలా ఇవ్వచ్చు. కీవర్డ్స్ ఏమో కీవర్డ్స్ సపరేట్ కీవర్డ్స్ ఇవ్వాలి. ఇవంతా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఒక వీడియో అయితే తయారైపోతుంది. ఎలిమెంట్స్ అవన్నీ నెక్స్ట్ యూట్యూబ్ గురించి నెక్స్ట్ వీడియోస్ వస్తాయి కదా, దాంట్లో నేను చెప్తాను. దీనికి చాలామంది మనకి చాలా పెద్ద యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి. వాళ్ళు ఏంటంటే దీన్ని కోర్సెస్ కానీ చేసి దీన్ని మనీ అడుగుతున్నారు. మనీ ఇస్తే కోర్సెస్ మేము నేర్పుతాం, మేము ఎలా జనరేట్ చేయాలో చెప్తాం అన్నీ చెప్తున్నారు. అలా కాకుండా నేను ఫ్రీగా ఇచ్చేస్తున్నాను. 500 రూపీస్, 400 రూపీస్ అని ఇస్తున్నారు, నేను ఫ్రీగా చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేయండి. ప్రీవియస్ వీడియోస్ కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ వీడియో కంటే. థ్యాంక్ యూ గైస్.